సీఎం రేవంత్ రెడ్డి మూతబడిన బడులను తెరుస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. స్థానికంగా విద్యా సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని జీవన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం సింగిల్ టీచర్ స్కూల్ను మూసివేస్తే మూసి ఉన్న బళ్లను రేవంత్ రెడ్డి మళ్లీ తెరిపిస్తున్నారని ఆయన అన్నారు. యూపీఏ పాలనలోనే విద్యా హక్కు చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. విద్యా హక్కు చట్టంతో దేశంలో నిరుపేదలందరూ చదువుకునేందుకు చర్యలు చేపట్టామని జీవన్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 15లోగా ఏకకాలంలో రైతులకు రుణాలు మాఫీ చేస్తామని జీవన్ రెడ్డి తెలిపారు. దానికి అనుగుణంగా ఇక్కడ ఏ నివాసిత ప్రాంతమే కానీ స్థానికంగా విద్యా సదుపాయం కల్పన చేయటం విధంగా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఇలా గతంలో ఏదైతుందో ఈ సింగిల్ స్కూల్ టీచర్స్ అనేటువంటి ఒక విధానం నిలిపివేయాలనేటువంటి ఒక భావన తలంపుకొని ఈ డిస్ట్రిక్ట్ స్కూల్స్ ఎక్కడున్నా కానీ అవన్నీ నిలిపివేయడం జరిగింది. అందులో బాగా చాలా ప్రాంతాలలో ఇటు నిలిపివేయడమే కానీ అదపై పాఠశాలలు లేని ప్రాంతాలు కూడా మనం చాలా స్థానికంగా విద్య